మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా, అంటే ఫిబ్రవరి మాసానికి సంబంధించి 2వ వారానికి సంబంధించి వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే యాజ్ ఇట్ ఈస్గా పోయిన వారంలాగే గ్రహాల సంచారం అయితే ఉంది. శని మీన రాశిలోను, గురువు గారు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, అలాగే రవి కుజులు మకర రాశిలోను, బుధ శుక్ర రాహువులు కుంభరాశిలోను ఇక్కడ మనకి గోచారంలో ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చిక, ధనస్సు రాశుల మీదుగా కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితి, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక మేషరాశి వారికి దశమంలో రవి, దశమంలో కుజుడు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, లాభంలో రాహు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో ఇక్కడ ఆది సోమవారాలు ఈ రాశికి అనుకూలంగా ఉన్నాయి. సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా సప్తమంలో చంద్రుడు అనుకూలిస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి ఈ మేషరాశి వాళ్ళకి చక్కగా లాభస్థాన సంచారంలో ఉన్నారు. తప్పకుండా ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, వ్యాపారపరమైన విషయాల్లో కావచ్చు, వీళ్ళకి ఎంతో కొంత ప్రయోజనాత్మకమైన పరిణామాలు అనేవి లాభస్థానంలో ఇతిలో ఉన్న శుక్ర బుధుల వల్ల కనిపిస్తూ ఉన్నాయి. కానీ అక్కడే రాహు కూడా ఉండటం వల్ల మాత్రం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆశించినంత లాభంలో, ఆశించినంత ఎక్స్పెక్ట్ చేసుకున్నంత వ్యాపారానికి సంబంధించి వచ్చే ప్రాఫిట్లు కావచ్చు, ధనానికి సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నంతలో కావచ్చు, బట్ మీ ఎక్స్పెక్టేషన్ హైగా ఉండొచ్చు, కానీ మరి ఉండదు అని కాదు, కానీ ఎక్స్పెక్ట్ చేసినంతకంటే కొంచెం ఈ రాహు యొక్క ఇటు వల్ల తగ్గే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ మేషరాశి వారికి బుధుడి యొక్క సంచారం, శుక్రుడి యొక్క సంచారం చక్కగా లాభస్థానంలో ఉన్న కారణంగా చిన్నపాటి ప్రయాణాల వల్ల కానీ, షార్ట్ జర్నీస్, ఇక్కడ ఆర్టిస్టిక్ టాలెంట్స్, సింగర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కోర్టు కేసులు మీకు పాజిటివ్గా రావడానికి కానీ, మీ శత్రువుల నుంచి, మీ కాంపిటీటర్స్ నుంచి మీరు లాభం పొందే విధంగా కానీ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మంగళ, బుధ, గురువారాల్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఈ రాశికి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా, వాహనాలు నడిపే విషయంలో అయినా, కొన్ని ఆస్తమా లాంటివి, ఉబ్బసం, ఆయాసం ఇలాంటి ఇష్యూస్ ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం కేర్ తీసుకుంటూ ఉండటం అనేది మంచిది. ఏకాగ్రత బండి నడిపే విషయంలో అవసరం. వారాంతానికి శుక్ర శనివారాల్లో చూసినట్టయితే కనుక మనకి ముఖ్యంగా ఈ రాశికి మంగళ, బుధ, గురువారాల్లో కూడా ఏదైతే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ ఈ రాశ్యాధిపతి కూడా రవి కుజుల యొక్క కలయిక దశమ స్థానంలో ఉండటం వల్ల ప్రొఫెషనల్లీ యు ఆర్ వెరీ గుడ్. మీకు వచ్చిన టాస్క్లు, అలాగే మీకున్న అచీవ్మెంట్స్కి సంబంధించి జాబులో బాస్ సపోర్ట్కి సంబంధించి కావచ్చు, మీకున్న టాస్క్స్లో మెయిన్గా చక్కగా ఈ వారానికి సంబంధించి మీరు చేయాల్సిన పనుల్లో
మీకు మంచి ఫుల్ ప్లెడ్జ్డ్ మార్క్స్ అనేవి ఉండేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. విద్యార్థులకైనా బుధ శుక్రుల యుతి బాగుంది, రవి కుజుల కంజంక్షన్ బాగుంది, వ్యాపారానికి బాగుంది, బిజినెస్కి బాగుంది, విద్యార్థులకి బాగుంది. వారాంతానికి చూసినట్టయితే కనుక నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, నవమస్థానంలో చంద్రుడు ఉన్నారు. నవమస్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నప్పటికీ ఆ రాశిని గురువుగారు వీక్షిస్తూ ఉన్నారు, స్వరాశిని వీక్షిస్తూ ఉన్నారు. చిన్నపాటి జర్నీస్ కానీ, లాంగ్ జర్నీస్ కానీ, అలాగే తప్పకుండా ఒక విషయం గురించి ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సి రావటం కానీ, ఒక స్ట్రెస్ కానీ వారాంతంలో మేషరాశి కనిపిస్తుంది. అదేవిధంగా 1000 స్థానంలో శని యొక్క సంచారం ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి తప్పకుండా మీరు ఏదైతే నీలాంజన సమాభాసం నిత్యం చదువుకుండా, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా, పంచమంలో కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ గురించి కొంచెం కేర్ తీసుకుంటూ, తృతీయస్థ గురుడు మీ యొక్క కృషిని, అంటే మీరు ఒక విషయం గురించి ఎంత కష్టపడతారనే దాన్ని టెస్ట్ చేస్తుంటాడు. ప్రతి పని నా చేతుల మీద చేసుకోవాల్సి వస్తుంది, వీడు అసలు ఇప్పటిదాకా ఎవరిని తీసుకోవాలా, ఆడి పని కూడా నన్నే చేయమంటాడు, పైగా రాత్రి దాకా కూర్చోబెడతాడు. ఇలాంటివి తృతీయస్థ గురుడు వల్ల ఉంటాయి. కాబట్టి ఈ ట్రాన్సిట్ అనేది ఒక పాసింగ్ క్లౌడ్లో ఉన్నాయి కాబట్టి మీరు ఈ మూటిని దృష్టిలో పెట్టుకుని గురుడికి దేవానాంచ ఋషినాంచ దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం, ఇవి చేసుకుంటే మేషరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.